నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. ఎన్నికల రోజు చాలా నాటకీయ పరిణామాలు చూశాము. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తల్లిదండ్రుల్ని వీల్చైర్లో నడిపించుకుంటూ తీసుకురావటము, మనీష్ సిసోడియా దొంగ ఓట్లు వేస్తున్నారు బీజేపీ వాళ్ళు, లేదా ఈవీఎంలు పనిచేయట్లేదంటూ, అలాగే బీజేపీ వాళ్ళు బురకాల్లో దొంగ ఓట్లు వేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇట్లా రకరకాలుగా చూసాము. మొత్తానికి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినాయి. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్లో 8 ఏజెన్సీల్లో దాదాపు 7 బీజేపీకి ఎడ్జ్ ఇచ్చినాయి, 1 ఆమ్ ఆద్మీ పార్టీకి ఎడ్జ్ ఇచ్చింది. అయితే వీటన్నిటికన్నా యాక్సిస్ మై ఇండియా కూడా ఒకరోజు ఎన్నికలు అయ్యాక ఒకరోజు పూర్తిగా స్టడీ చేసి 70 నియోజకవర్గాల్లో దాదాపు 13,000 శాంపిల్స్ తీసుకున్నారు. అందరూ కలిసి ఒక 50 మంది టీమ్గా ఏర్పడ్డారు. ఫేస్ టు ఫేస్ ఓటర్తో సర్వే అంతా కనుక్కొని వాళ్ళ ప్రిడిక్షన్స్ అంతా కూడా ఎగ్జిట్ పోల్ విడుదల చేశారు గురువారం సాయంత్రం. దాదాపు అందరూ అనుకుంటున్నట్టుగా హోరాహోరీ బీజేపీ పార్టీ చాలా అన్ని శక్తులు పెట్టుకొని ఎన్నికలకి వెళ్ళింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రంగంలో దిగారు, అట్లాగే మినిస్టర్లు దిగారు, ఎంపీలు ప్రచారం చేశారు. తెలుగునాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి, అట్లాగే తమిళనాడు నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి అందరూ కూడా అన్ని రకాలుగా బీజేపీ ఈసారి చేసినంత పోల్ క్యాంపెయిన్ ఢిల్లీ వరకు ఎప్పుడూ కూడా ఎంతగా చేయలేదు. 27 సంవత్సరాల తర్వాత ఏమన్నా మళ్ళీ ఢిల్లీలో కాషాయం ఎగరబోతుందా? ఇండియా టుడే వాళ్ళు సర్వేలు వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళ దానిలోకి వచ్చిన 8 కాకుండా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మధ్య కొత్తగా కేకే సర్వే అనేది ఆంధ్రప్రదేశ్లో పర్ఫెక్ట్ అయింది, మహారాష్ట్రలో పర్ఫెక్ట్ అయింది, హర్యానాలో తప్పినా కూడా ఆ కేకే సర్వే ఒక్కటి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి అడ్జిస్తోంది 44. అయితే అది కరెక్ట్ అవుతుందా లేదా మిగతా 7 ఏజెన్సీలు ఇచ్చింది కరెక్ట్ అవుతుందా అనేది 8వ తారీఖు నాడు క్లారిటీ వస్తుంది. కాకపోతే యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా మాది కరెక్ట్ అవుతుంది అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన సర్వే ఎలా ఉంది ఏంటని చూసుకుంటే సౌత్ ఢిల్లీలో 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాల్లో బీజేపీ 5 గెలుస్తుంది అంటున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ 5 గెలుస్తుంది అంటున్నారు. ప్రతిదానిలో కూడా బీజేపీకి ఎంత ఓటు షేర్ వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంత ఓటు షేర్ వచ్చింది అనేది కూడా వాళ్ళు ఇచ్చారు అక్కడ వాళ్ళ అంచనాలు ప్రిడిక్షన్స్ ప్రకారం. దాని ప్రకారం సౌత్ ఢిల్లీ 10 స్థానాల్లో బీజేపీ 5, ఆమ్ ఆద్మీ పార్టీ 5 గెలుచుకుంటుంది అంటున్నారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీకి వస్తే 10 స్థానాలు ఉన్నాయి, బీజేపీ 6 గెలుచుకుంటుంది అంటున్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ 4 గెలుస్తుంది అంటున్నారు. చాందినీ చౌక్లో 10 స్థానాలు ఉన్నాయి, 10లో బీజేపీ 7 గెలుచుకుంటుంది అంటుంది యాక్సిస్ మై ఇండియా, ఆమ్ ఆద్మీ పార్టీ 3 గెలుస్తుంది అంటుంది. అట్లాగే న్యూఢిల్లీ 10 స్థానాలు ఉన్నాయి, 10లో బీజేపీ 7 గెలుస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీ 3 అని చెప్తుంది యాక్సిస్ మై ఇండియా. అట్లాగే వెస్ట్ ఢిల్లీలో 10 స్థానాలు ఉన్నాయి, బీజేపీ 8 స్థానాలు గెలుచుకుంటుంది అంటోంది యాక్సిస్ మై ఇండియా, ఆమ్ ఆద్మీ పార్టీ 2. ఈస్ట్ ఢిల్లీ 10 స్థానాలు ఉన్నాయి, బీజేపీ 8, ఆమ్ ఆద్మీ పార్టీ 2. నార్త్ వెస్ట్ ఢిల్లీ 10 స్థానాలు ఉన్నాయి, ఇక్కడ స్వీప్ చేస్తోంది ఢిల్లీ బీజేపీ అని చెప్తున్నారు. 9 స్థానాలు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ 1 స్థానం గెలుచుకుంటుందని చెప్తున్నారు. అయితే ఓట్ షేర్ అన్నీ కూడా వాళ్ళు 48% బీజేపీకి ఇస్తున్నారు, 42% ఆమ్ ఆద్మీ పార్టీకి ఇస్తున్నారు. ఇవి సీట్స్ రూపేణా చూసుకుంటే 45 నుంచి 55 మధ్య బీజేపీ గెలుచుకుంటుందని, 15 నుంచి 25 మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 0 to 1 గెలుచుకోవచ్చని, 7% ఓట్ షేరు, అదర్స్ 0 to 1. ఆ 0 to 1లో అదర్స్లో కూడా ఏఐఎంఐఎం ఒకలా ఏమన్నా గెలుచుకోనే అవకాశం ఉంది అన్నది ఓట్ షేర్ 3% అని చెప్తున్నారు. సో మొత్తానికి యాక్సిస్ మై ఇండియా ప్రిడిక్షన్ అయితే క్లియర్ ఎడ్జ్ బీజేపీకి, ఆల్మోస్ట్ సునామీ అని చెప్పచ్చు ఢిల్లీలో బీజేపీ. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓట్ కటర్ కింద ఉండిపోతుంది. ఎక్కువ చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్స్ని కట్ చేసినట్టు కనబడుతుంది మనకి కాంగ్రెస్ పార్టీ. ఇంకొక చేంజ్ కూడా చూసాం మనం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో. ముస్లిమ్స్ కాంగ్రెస్కి వేశారు, కొన్ని చోట్ల బీజేపీకి వేశారు అన్నది కూడా వినబడుతోంది. సో ఫస్ట్ టైం బీజేపీకి కూడా ముస్లిం కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ పడినట్టుగా తెలుస్తుంది మనకి, అందుకే ఎంత స్వీప్ కనబడుతుంది. ఏజ్ గ్రూప్స్ తీసుకున్న మేల్ ఓటర్స్, ఉమెన్ ఓటర్స్ వీళ్ళందరూ కూడా ఈసారి బీజేపీ వైపుకే చూశారు. మిడిల్ క్లాస్ ఓటర్స్ ఎప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు
ఉంటూ వస్తున్నారు ఢిల్లీలో, వాళ్ళు కూడా ఈసారి బీజేపీకి ఓటేసినట్టుగా తెలుస్తోంది. సో బీజేపీ ఆల్మోస్ట్ ఖచ్చితంగా ఢిల్లీలో కాషాయ జెండా ఎగరేయబోతోంది. ఫిబ్రవరి 8 దాకా వేచి చూడాలి. ఎందుకంటే కేకే సర్వేని కూడా మనం కన్సిడర్ చేయాలి. కానీ ఎక్కువ అనుభవం ఉన్న ఏజెన్సీలు కానీ వీళ్ళందరూ మాత్రం బీజేపీకి ఎడ్జ్ ఇస్తున్నారు. ఇక్కడ అప్పుడే కూడా సోషల్ మీడియాలో సెటర్స్ మొదలైనవి. అరవింద్ కేజ్రీవాల్ ఆయన పంజాబ్ వెళ్ళిపోతాడని, పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ రిజైన్ చేయించి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడని కొంతమంది అంటుంటే, కేజ్రీవాల్ మళ్ళీ జైలుకి వెళ్ళక తప్పదు అన్నదైతే వినబడుతుంది. అట్లాగే ఖచ్చితంగా ఓడిపోయే స్థానాల్లో ఓడిపోయే స్థానాల్లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వీళ్ళిద్దరూ ఓడిపోతారంటున్నారు. యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా ఆతిషి మెర్లోన కొద్దిగా మెజార్టీతో బయటపడచ్చు అన్నది యాక్సిస్ మై ఇండియా ప్రొజెక్షన్. సో ఎక్కువ 9లో 8 బీజేపీకి ఎడ్జ్ ఇస్తున్నాయి. కొద్దిగా క్రెడిబిలిటీ ఉన్న కేకే సర్వేదైతే మనం ఫిబ్రవరి 8 దాకా వేచి చూడాలి. థ్యాంక్ యూ.